హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఈరోజు నేను పాలకూరతో ఒక రెసిపీ చూపిస్తున్నానండి. అది మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే సూపర్ అనమాట. అదేదో కాదండి, పాలకూరతో పకోడీ చేస్తున్నాను, పాలక్ పకోడీ. సో చూసారు కదండి, నేను ఇంకా దానిలోకి కాంబినేషన్గా ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ వేసి దానిలోనే సాల్ట్ వేసేసి కొంతసేపు అలా ఆనియన్స్ని బాగా చిదిమేయాలండి. దానిలోంచి వాటర్ వస్తాయి కదా, అండ్ అలాగే పాలకూర కూడా దానిలో వేసేసి బాగా కలపాలి. ఆ రెండిట్లోంచి వాటర్ అనేది వస్తుంది కదా, దానిలోనే ఇంకా మనం శనగపిండి వేసుకున్నాము. అండ్ ఇంకా 3-4 టేబుల్ స్పూన్స్ అనేవి బియ్యపిండి వేసుకున్నానండి. బియ్యపిండి వేయడం వల్ల కొంచెం కరకరలాడతాయి పకోడీ అనేవి. అండ్ ఇంకా ఇది మనం స్వీట్ షాప్ స్టైల్లో వేస్తున్నాం కదా, సో అందుకని నేను ఇంకా పసుపు వేసుకున్నానండి. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు కొంచెం ఎక్కువగా, అందుకనే ఎల్లో కలర్లో మంచి కలర్లో కనిపిస్తాయి. సో నేను ఇక్కడైతే పసుపు వేసాను. అండ్ ఇంకా జీరా వేసానండి. అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అండ్ ఇంకా కారం వేసాను. నార్మల్గా అయితే పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవచ్చు, కానీ పిల్లలు తినాలి కదా, మళ్ళీ మిరపకాయలు ఉంటాయని చెప్పేసి నేను కారం వేసాను. అది నానబెట్టుకోవాలండి కొంతసేపు. సో అది నానేలోగా మీరు చూడండి, నేను పాలకూర అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అనేది చూస్తున్నారు కదండి. ఇక్కడ మన దొడ్లోనే మేము అన్ని రకాల ఆకుకూరలు అనేవి వేసాము. సో ఫ్రెష్గా నేను పాలకూర అక్కడి నుంచే తెంపుకొచ్చానండి. వచ్చేసి చక్కగా కట్ చేసుకొని దాంతోనే పాలకూర పకోడీ వేస్తున్నాను. చూసారు కదా, కొంచెం నానిపోయింది. ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి వేసేసానండి పకోడీలు. అండ్ ఇంకా ఈ పకోడీలు వేయాలని నాకు ఎందుకు అనిపించిందంటే, నేను పాలకూర పప్పు చేశానండి. మా దీక్షితాకైతే పాలకూర పప్పు అస్సలు తినలేదు. మమ్మీ ఆకులు ఉన్నాయి, అవి తీస్తేనే తింటానని చెప్పేసి గొడవ చేసేసింది. దానిలో ఆకులన్నీ ఏరి ఇదంతా ఎందుకు అని చెప్పేసి నేను మా దీక్షని ఇవాళ మార్నింగ్ అడిగాను. దీక్ష, నేను నీకోసం పకోడీ చేయనమ్మా ఈవినింగ్ నువ్వు వచ్చేటప్పటికంటే, ఓకే మమ్మీ చెయ్యి అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా చెప్పింది. సో ఇంకా వీళ్ళ పని ఇలా ఉందని చెప్పేసి నేను ఆ పాలకూరతోనే పకోడీలు వేసానండి. ఈ పకోడీలు అయితే ఎలాగూ పాలకూర బాగా లేతగా ఉంది, దాంట్లోంచి ఆకు తీయలేరు. అండ్ ఇంకా అవి మంచిగా కరకరలాడుతున్నాయండి పకోడీలు. సో ఏమీ గొడవ లేకుండా చక్కగా తినేశారు. చూసారు కదా, నలిపితే చూడండి ఎలా క్రిస్పీగా ఉన్నాయో. చాలా మంచి కరకరలాడుతా స్వీట్ షాప్ స్టైల్లో వచ్చినాయండి. మీరు ఒకసారి ట్రై చేయాలంటే చేయొచ్చు. పాలకూర హెల్దీ కదండి, పిల్లలకి ఇలా వెళ్తుందని చెప్పేసి సాటిస్ఫై అవడమే, అంతకంటే ఏం లేదు. పాలకూరని ఇంత ఆయిల్లో ఫ్రై చేస్తే హెల్దీయా అంటే ఏమో, అదైతే నాకు తెలీదు. కాకపోతే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. పాలకూర వాళ్ళు తిన్నారులే పిల్లలు అన్న ఒక సాటిస్ఫాక్షన్ అంతే.